ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టు దేవా. నేను నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుంటే ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండునుగా. ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగా. ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, అంత్యకాలంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితులని మనం ఎలా ఎదుర్కోవాలని యేసు మనకి జాగ్రత్తలని చెప్తున్నారు కదండి. ఇంకా యేసు ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము కదండి. ఈ పరిస్థితులన్నీ జరగడము మనం చూస్తున్నాం కదండి. అయితే యేసు ఏమని చెప్తున్నారంటే, ఇటువంటి పరిస్థితులను మీరు చూస్తున్నప్పుడు మీరు కలవరపడకండి అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. కాబట్టి ఆ విధంగా కలవరపడకుండా నిబ్బరంగా ఉండే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.